2024 అయిపోతుంది. 25 ఇంకొక వారం రోజుల్లోనో, 10 రోజుల్లోనో వచ్చేస్తుంది. పెద్ద పెద్ద శపథాలేం చేసుకోకు. పెద్ద పెద్ద టార్గెట్‌లేం పెట్టేసుకోకు. నేను మందు తాగడం మానేస్తాను. నేను అది చేసేస్తాను. నేను ఇది చేసేస్తాను. నేను ఆకాశాన్ని కిందకి దింపుతాను. ఇలాంటి శపథాలేం వద్దు. కానీ ఒకటి మాత్రం చెయ్యి. ఎందుకంటే కొత్త సంవత్సరం అనే ఫీలింగ్ నీకుంటే, లేదు ఈ అమ్మ అయిందేదో అయిపోయింది. ఈసారన్నా మనం ఏమన్నా పీకుదాం అనేది ఏదన్నా నీకు ఉంటే, గుండెల మీద చెయ్యేసుకొని హానెస్ట్‌గా ఒకటి మాత్రం చెయ్యి. అదేంటంటే స్టార్ట్ చెయ్యి. మొదలుపెట్టు. అది ఏదైనా కావచ్చు. ఇక్కడ లక్షల ఆలోచనలొచ్చి విపరీతమైన సక్సెస్‌ఫుల్ ఐడియాలు వచ్చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. అది ఎవడికి అవసరం లేదు. నీకు కూడా ఎందుకు ఉపయోగపడదు. రూపాయి పావలా ఉపయోగపడదు. అది బాగా గుర్తుపెట్టుకో. అందుకే కొత్త సంవత్సరంలో నువ్వెవరి మీద ఒట్లు ఎక్కర్లేదు. ప్రతిజ్ఞలు పూనక్కర్లేదు. కేవలం మొదలుపెట్టి. ఫస్ట్ రోజు నుంచి మొదలుపెట్టు. ఏం మొదలుపెట్టాలో అర్థం అవ్వట్లేదా? ఏదో చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది కదా! దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టు. ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? అప్పుడెప్పుడో 2024, 23 నుంచి మొదలుపెట్టావు. 2024 దొబ్బేసింది. సో, ఇప్పుడు ఆలోచనలొద్దు. టక్‌మని ఒక చోటకెళ్ళి ఏదో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నావు అనుకో, అక్కడికెళ్ళిపో. వెళ్ళిపోయి ఆ వ్యాపారానికి సంబంధించి ఏదో ఒకటి ఉంటది కదా! అక్కడ దాంట్లో జాయిన్ అయ్యి మొదలుపెట్టి. అట్‌లీస్ట్ పని నేర్చుకోవడమైనా. ఒక 2, 3 నెలలకి అది పెట్టాలా లేదా అనేది నీకు క్లారిటీ వచ్చేస్తది. సో, ఇంకో 9 నెలలు నీకు మిగులుతది. ఇప్పటిదాకా ఒక వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నావు. దాని నుంచి బయటికి రాలేకపోతున్నావు అనుకో, దాన్ని మొదలుపెట్టేయి. బయటికి రావడం మొదలుపెట్టేయి. టక్‌మని బయటకొచ్చేసి రామ్ రామ్ ఇంక నా వల్ల కాదు, నేను ఇంక ఒంగోలేను నీ దగ్గర, నన్ను వదిలేయి అని చెప్పేసి అక్కడి నుంచి తప్పుకో. నెంబర్ 3 ఇదంతా కాదు, నాకు ఒక రూపాయి సంపాదించాలని ఉంది అని అనిపించిందనుకో, వెంటనే లేచి మీ వీధి చివరుండే ఒక పెద్ద కిరాణా షాప్ ఉంటుంది కదా, ఆడి దగ్గరికి వెళ్ళు. అరే బాబు, నాకు నెలకి ఎంతో కొంత ఇవ్వి, రోజు పొద్దున్న ఓ 2 గంటలు, సాయంత్రం ఓ 2 గంటలు వచ్చి నీ దగ్గర కష్టపడతాను, తప్పదు ఇంక నువ్వు ఇవ్వాల్సిందే అని సిగ్గు లేకుండా ఆడిదో అడిగేసి ఆడి దగ్గర జాయిన్ అయిపో. అంతేగాని దేనికోసమో ఎవరికోసం ఆగేవనుకో ఏం జరగవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నా, కరెంటు దొబ్బింది, అయినా సరే నేను ఇది ఎక్కడ ఆపట్లా. ఎందుకంటే నా ఉద్దేశం నేను బాగా కనిపించాలి, లేదంటే కనుక నేను ఖచ్చితంగా ఇంత వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి కాదు. నాకు ఓపికంటే బ్యాక్గ్రౌండ్ పెడతాను, ఓపికంటే బాగా క్లారిటీగా లైట్ మెయింటైన్ చేస్తాను. లేదనుకో నేను మాట్లాడేస్తా. నా ఇంటెన్షన్ మొత్తం మొదలు పెట్టాలనేదే తప్ప దానికి ప్రకృతి సహకరించాలి, చుట్టుపక్కల వాళ్ళు సహకరించాలి, సమాజం సహకరించాలి, అమ్మా బాబులు సహకరించాలి, ఫ్రెండ్ గారు సహకరించాలి, పెళ్ళం సహకరించాలి, చెల్లి సహకరించాలి, ప్రేమించింది సహకరించాలి, ఇవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఇది ఆపేసి కరెంట్ వచ్చి మళ్ళీ లైట్ ఆన్ చేసుకుని ఇవన్నీ చేయడం నాకు ఇంపార్టెంట్ కాదు. నాకు నీతో మాట్లాడడం ఇంపార్టెంట్. సో నేను స్టార్ట్ చేశా. మాట్లాడుకుందాం. చీకటి అయితే ఏముంది? వినిపించట్లేదా? వినిపిస్తుంది కదా, చాలా కరెక్ట్గా. అందుకని వెళ్ళిపోయిన గంట గురించో, వెళ్ళిపోయిన సంవత్సరం గురించో కూర్చుని మొగుడు సచిన మునలా ఏడవకుండా, ఇప్పుడు ఏంటి అనేది ఆలోచించకుండా దూకేసావనుకో, ఏదో ఒకటి తేలిపోద్ది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది, లేదంటే ఒక ఓటమి వస్తుంది, లేదనుకో ఒక లెసన్ నేర్చుకుంటావు, లేదంటే నీ చుట్టూ ఉండే ప్రకృతి, లేదంటే నీ చుట్టూ ఉండే మనుషుల అసలు సిసలైన రంగులు నీకు తెలుస్తాయి. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది కదా, ఓహో నేను ఇది చేయగలను, మొదలుపెట్టి మంచి పనే చేశా. నేను అలా ఆలోచిస్తూ కూర్చుంటే 2025 కూడా వెళ్ళిపోయేది. నేను ఎలా ఆలోచిస్తూనే కూర్చుని నేను ఇప్పుడు వీళ్ళని ఎస్ చెప్పాలా, వీళ్ళకి నో చెప్పాలా అనే డైలమాలో ఉండుంటే చాలా టైం వేస్ట్ అయిపోయేది. అమ్మో, నేను ఓపెన్గా ఉండడం స్టార్ట్ చేయకపోతే, స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటే 2025 కూడా వెళ్ళిపోయేది అని రకరకాల ఆలోచనలు మానేస్తే, నీకు నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చలేదు అంటే నచ్చలేదని చెప్పు. చెయ్యాలి అని ఉంటే మొదలుపెట్టే, చెయ్యకూడదు అనిపిస్తే వదిలే. ఇట్లన్నిటి వల్ల నీకు కలిసి వచ్చేది ఏంటో తెలుసా? ముందు నువ్వు సక్సెస్ అవుతావా, లేదంటే కోట్లు లక్షలు సంపాదించేస్తావా, లేదంటే ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతావా, ఇది కాదు. నువ్వు నేర్చుకుంటావు. కొత్త క్యాలెండర్ ఇయర్లో
కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరం అంటే ఏం లేదు. ఒక తేదీ మారి ఇంకొక టైంలోకి అడుగు పెడుతున్నావు కదా! ఆ టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటది. ఒక 2 నెలలు గట్టిగా మాట్లాడితే నెలలో నీకు క్లారిటీ వచ్చేస్తది. ఇప్పుడు ఎవరికో నో చెప్పేసి బయటకొచ్చేసావు. బయటకొచ్చిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంది అనేది నీకు అర్థమైపోద్ది. నేనేంటి ఈళ్ళకి నో చెప్పిన తర్వాత ఇంత వీక్ అయిపోయాను అని చెప్పి నీ దగ్గర ఆలోచన మొదలవుద్ది. అంటే నేను ఎవరు లేకుండా ఉండలేనా అని చెప్పి నీలో నీకు ఒక క్లారిటీ మొదలవుద్ది. సత్యం అంటారు కదా! లైట్ ఎలిగింది. ఇలాంటివి కూడా పాజిటివ్‌గా వాడేసుకోవాలనమాట. సో, కొత్త సంవత్సరం మొదలైంది. చీకటిగా ఉందని చెప్పి నేను ఆపేసుంటే ఇప్పుడు ఈ వెలుగొచ్చేది కాదు. అర్థమవుతుందా? నీకు క్లారిటీ వచ్చిందా? మనకి లైట్ కూడా ఇప్పుడు సపోర్ట్ చేసింది. అర్రే యమ్మ! అయ్యో! లైట్ పోయింది. అయ్యో! లైట్ వచ్చిన తర్వాత చేద్దాం. అయ్యయ్యో! వీడియో భలే వచ్చింది. భలే మాట్లాడాను కదా! ఈ తొక్కలో సోదంతా నా దగ్గర లేదు. నేను ఎప్పుడు మాట్లాడినా జెన్యూన్‌గా ఉన్నదున్నట్టు నీతో మాట్లాడేస్తా. సో, పోయింది మధ్యలో పవరు. పోతే పోనీ. నేనైతే వినిపిస్తున్నా కదా! వినిపించటానికి కూడా ఆప్షన్ లేనప్పుడు అప్పుడు నేను ఆల్టర్‌నేటివ్ వెతుక్కోవాలి. అంతేగాని ఏది మొదలు పెట్టకుండా కరెంట్ వస్తే బావుండు త్వరగా మా వోళ్ళతో మాట్లాడాలి. అయ్య బాబోయ్! కరెంట్ రావట్లేదేంటి? ఎక్కడో ఏదో డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది. అది పోయిన తర్వాత మొదలు పెడదాం. క్లియర్‌గా ఉండాలి కదా! ప్రాపర్‌గా చేయాలి కదా! అంటే దొబ్బదు. ఇక్కడ కొన్ని రాగా, న్యూడ్‌గా అంటే నగ్నంగా ఉండాలనమాట. అప్పుడే బావుంటాయి. ఇప్పుడు చూడు చీకట్లో వినిపించినంత సేపు విన్నావు శ్రద్ధగా. అంటే ఏం చెప్తున్నాడు? ఓకే. ఓకే. ఇది కదా! ఇది కదా! అని. ఇప్పుడు కనిపించడం కూడా మొదలైంది. అంటే వింటున్నావు, చూస్తున్నావు. 2 రకాల బెనిఫిట్‌లు. అదే మొదలుపెట్టడం మానేసి ఆపేస్తే నీకు ఈ 2 ఎక్స్‌పీరియన్స్‌లు దొరకవు కదా! నాకు కూడా ఈ 2 ఎక్స్‌పీరియన్స్‌లు నీతో షేర్ చేయడానికి ఉండదు కదా! నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? ఇది కొంచెం ఎక్కువే మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను చాలా స్టేటస్‌లు చూసా. 2024 అయిపోయింది. చాలా చేద్దాం అనుకున్నాం. ఏం పీకలేకపోయామని. అరే బాబు! ఒక టార్గెట్ పెట్టుకుని, ఆ టార్గెట్ గురించి ఆలోచించినంత దరిద్రం ఇంకెక్కడా ఉండదు. ఆల్రెడీ టార్గెట్ ఏంటో నీకు తెలుసు. ఆల్రెడీ నీకు ఏం కావాలో నీకు ఐడియా ఉంది క్లియర్‌గా. నువ్వేం చిన్న పిల్లోడివి కాదు. సో, దాని గురించి నువ్వు మొదలు పెట్టట్లేదు అంతే. ఓ పనుంది. ఆ పని చేద్దాంరా బాబు! ఈ పని చేస్తే మనకు చాలా ఉపయోగపడతదే అని నీకు తెలిసినా కూడా నువ్వు టక్‌మని దాని నుంచి డైవర్ట్ అయిపోయి, నీకేదో వేరే ఇంట్రెస్ట్ ఉన్న దాని మీదకెళ్ళిపోతున్నావు. అది నీ తప్పు కదా! ఇంకా ఏడుస్తావు ఎందుకు? నాకేమీ అవ్వట్లేదు. నేను పని అవ్వట్లేదు. నేను చేసుకోలేకపోతున్నాను. నా వల్ల అవ్వట్లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? దరిద్రాలన్నీ నా చుట్టూనే తిరుగుతున్నాయి. దరిద్ర దేవత నాట్యం చేస్తుంది. ఇలాంటియన్నీ నువ్వు సింపతి కోసం జనమందరం నిన్ను చూడాలి అనే ఒక దరిద్రమైన అదొక కాన్సెప్ట్‌తో నువ్వు స్టేటస్‌లు పెట్టుకొని తిరుగుతున్నావు తప్ప, మనం చేయలేకపోవడానికి ఏం లేదు. నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు కదా! ఈ వీడియో అయిపోయిన తర్వాత నాకు ఈరోజు ఈ పని చేసేయాలి అని ఏదో అనిపిస్తది కదా! అది మొదలుపెట్టేయి. అవుతదా? అవ్వదా? సెకండరీ. అవ్వదేమో అనే భయాన్ని వదిలేయమంటున్నా నేను. ఎందుకంటే మొదలుపెట్టేసిన తర్వాత అయితే అవుతది, లేదంటే అవ్వదు. ఈ రెండే ఉంటాయి. అంతకు మించేసి మన ప్రాణాలు పోవు, ఎవడో వచ్చి మనల్ని చంపేయడు, మన జీవితం ఇక్కడితో ఆగిపోదు, లేదంటే తినడానికి తిండి లేకుండా రోడ్డునైతే పడిపోం కదా! అందుకని ఈ 2025 అనే ఒక కొత్త టైంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి, ఆ టైంలోకెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే, ప్రతీదీ మొదలుపెట్టాలే అనే ఆలోచన కాకుండా, ప్రతీదీ మొదలుపెట్టుకుంటూ ఎళ్ళిపో. అది ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చెయ్యి. ఒకటో తారీఖు ఎక్కడో ఉంది కదా! 31న రాత్రి దెంగి తాగేసి పడుకుని, పొద్దున్నే లెగిసి ఈరోజు కొంచెం తలపోటుగా ఉంది, లేదంటే కొత్త సంవత్సరం కదా! ఈరోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి తర్వాతెళ్లి మొదలు పెడదాం. ఇలాంటి సోదొద్దు. ఆడెవడో జీబలిసి తిరుగుతున్నాడు. ఆడికి నడుస్తది రేపొద్దున్న. మనకు నడవదు కదా! లేదు ఆడు నేను ఒకటే మేము జీజీ రాసుకుంటూ తిరుగుతాం అంటే, ఆడు నువ్వు తిరగండి ప్రాబ్లమ్ లేదు. కానీ నీకున్న చెప్పాను కదా! ఈ షార్ట్ టైమ్ పోతాము, చస్తాము అనేది డిసైడెడ్. బాగా విను. చావు అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోద్ది నువ్వు పుట్టినప్పుడే. ఎప్పుడు, ఏంటి అలా అనేది ఎవడికి తెలీదు. సో, ఈ ఉన్న కొంత టైంలో నువ్వు కాంప్రమైజ్ అయిపోయి, ఆ సాడ్ మూడ్‌లో ఉండి, ఇంకా ఆ దరిద్రాల్లోనే బ్రతికి, ఆ దరిద్రాల్లోనే చచ్చిపోతానంటే వెల్ అండ్ గుడ్. దానికి అసలు నువ్వు ఎవడి మాట వినక్కర్లేదు. మనిషి మాట అసలు వినక్కర్లేదు. అసలు ఏమి చేయక్కర్లా. దొరికినట్టు అలా గాలికి బ్రతికేయడమే. కానీ నేను ఎందుకు చేయలేకపోతున్నాను? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అని స్టేటస్‌లు పెట్టడం మాత్రం మానేయి. ఈ ఎదవ పనికిమాలిన ఎమోషన్స్ గెయిన్ చేసుకోవడం కోసం నువ్వు ఉండే సిట్యుయేషన్ 10 మందికి తెలియాల్సిన అవసరం లేదిక్కడ. ఎందుకంటే ఎవడో పట్టించుకోడు. నువ్వేదైనా స్టేటస్
మంచి ఎమోషనల్ స్టేటస్, మంచి లిరిక్స్ వేసి పెట్టామనుకో, సెండ్ మీరా అని మెసేజ్ పెడతారు తప్ప, అయ్యో ఈడు ఇబ్బందుల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు అని నీ గురించి కూర్చుని ఆలోచించే అంత ఖాళీ ఇక్కడ ఎవ్వడికి లేదు. అది మనకు అర్థం అవ్వట్లేదు అంతే. ప్రతిదానికి భయపడిపోయి, లేదంటే ఒక టార్గెట్ పెట్టేసుకుని, ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే మళ్ళీ దాని గురించి బాధపడి, ఇది కాదు ఈసారి ఏమైనా సరే కొట్టాలని ఇంకో టార్గెట్ పెట్టుకుని, దాని గురించి గొడ్డులా కష్టపడి, అది జరగకపోతే మళ్ళీ బాధపడడం కంటే, నీకున్నది ఒకటే టార్గెట్. అయితే నువ్వు గొప్పోడు అవ్వాలి. అది ఎలాగైనా కానీ, అంటే ఏంటి, డబ్బులు సంపాదించడం కావచ్చు, లేదంటే ఏదైనా మంచి జాబ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగం అయ్యి ఉండొచ్చు, లేదంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అయ్యి ఉండొచ్చు. ఒక్కొక్కడికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది. ఇదే ఫ్యాంటసీ ఉండాలి, ఇదే గోల్ ఉండాలని ఏం లేదు కదా. సో ఆ గోల్కి సంబంధించి నువ్వు మొదలుపెట్టే అంటున్నా నేను. మొదలు పెట్టకుండా స్కెచ్లు వేసుకుని, పేపర్లు రాసుకుని, దాన్ని ఏమంటారో ఈ 6 సూత్రాలు పాటిస్తే నువ్వు ఖచ్చితంగా ఈ గోల్ని రీచ్ అవుతావు, ఇలాంటి దిక్కుమాలిన సోదంతా పెట్టుకుందాం అనుకో, ఇంకో సంవత్సరం వెళ్ళిపోద్ది. మనకి తెలియట్లే. సరిగ్గా అద్దంలో ఒక 10 నిమిషాలు కదలకుండా నిన్ను నువ్వు, నీ ఫేసు, మొత్తం నీ జుట్టు, నీ అవతారం అంతా కాన్సన్ట్రేట్ చేసి ఒక 10 నిమిషాలు చూసుకో, ఎంత టైం అయిపోయిందో తెలుస్తుంది. అంతకుముందు నీ ఫేస్లో ఉన్న గ్లో 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు ఎలా అయితే ఉన్నావో ఆ ఫోటో చూసుకో. ఇప్పుడు అద్దంలో నేను నువ్వు చూసుకో, చాలా చేంజెస్ వచ్చేసినాయి. టైం అయిపోయింది, ఇంకెంతో లేదు టైము. ఇంకొక 5-6 సంక్రాంతులు పోతే ఈ ఉన్న ఓపిక కూడా పోయి కాంప్రమైజ్ అయిపోతావు. ఇంకేముందిలే, అయిపోయింది కదా, ఉన్న దాంట్లో అయినా కొంచెం వచ్చిన దాంట్లో సర్దుకుని పోదాం. ఈ అమ్మ ఇంత బతుకు వద్దు, వచ్చిన దాంట్లో సర్దుకుపోవడం ఏంటి? వచ్చిన దాంట్లో సర్దుకుపోవాలి ఎప్పుడు. ఇప్పుడు నేను గనక విచ్చలవిడిగా ఉంటే, నేను అనుకున్నది చేయలేను అనుకున్నప్పుడు సర్దుకుపో. అసలు ఇది కాదు కదా జీవితం. నేనమ్మ మనం ఏ థాయిలాండ్లోనో థాయ్ మసాజ్లో ఉండాలి, లేదంటే ఒక 2 వేగం వేసుకుని గోవాలో అక్కడ తిరుగుతూ ఉండాలి, ఇలా ఉండాలి టార్గెట్లు. అయ్యో పృథ్వీ, ఇదేం పృథ్వీ ఇలాంటి టార్గెట్లు అంటున్నావు, అమ్మాయిలతో తిరగమంటున్నావా, ఎంత తప్పు అసలు అంటావా? లోపల ప్రతి ఒక్కడికి ఉండే గోల్స్ అయ్యే. ట్యాగ్ చూసుకోకుండా బట్టలు కొనే రేంజ్ రావాలి, ఒక 12 ఇయర్స్ ఓల్డ్ మందు తాగాలి, లేదంటే దాని అమ్మాయి ఎవరితో వద్దని వెళ్ళిపోయింది, ఎవడో వద్దని వెళ్ళిపోయాడు, మనం ఆడితే ఒక్క కారులో దిగాలి, లేదంటే మనం అంటే ఊరు మొత్తం చెప్పుకోవాలి, వేరే కంట్రీ వెళ్ళి సరదాగా పాపలతో, ఇలాగే ఉంటుంది. ఒక 20 నుంచి 35 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాల మధ్యలో ఉన్నోడు మైండ్ సెట్ ఇలా లేదంటే నిజంగా తేడా. అంతేగాని బుద్ధిగా నేను సమాజంలో గొప్పవాడిని అవ్వాలి, అందరూ నన్ను చూసి రేయ్ నువ్వు పృథ్వీగాళ్ళ ఆదర్శవంతుడు అవ్వాలరా, నీకోసం శిలా విగ్రహం పెడతాంరా, ఇలాంటి ఏం ఉండదు. ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ గొప్పగా ఎదిగినోడు కానీ, లేదంటే ఇంకో డబ్బులు సంపాదించిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ సమాజంలో నాకు ఒక శిలా విగ్రహం పెట్టాలి అని చెప్పేసి ఎవరో టార్గెట్స్ పెట్టుకోరు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక సినిమా తీయాలి, నేను యాక్ట్ చేయాలి, నేను డైరెక్ట్ చేయాలి, నేను రాయాలి, నేను కథ చెప్పాలి జనానికి అనేది వాళ్ళకి కథ చెప్పి వాళ్ళందరూ క్లాప్స్ కొడతా ఉంటే ఆ చప్పట్లతో నేను కడుపు నింపేసుకుందాం అని కాదు. అది నాకు సక్సెస్ని ఇస్తుంది. నేను ఏదైతే హై ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఆ హైఫై లైఫ్ నాకు వస్తుంది. ఎందుకంటే అవును, ఇప్పుడు దాకా నాకు ఏదైతే నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన దాంట్లో నేను బెస్ట్ లైఫ్ చూశాను. కానీ ఇప్పుడు నుంచి నేనేం క్రియేట్ చేయాలి, నాకు నేను క్రియేట్ చేసుకుని నేను ప్రపంచం మొత్తం చూడాలి. ఒక చోటుకి వెళ్తే అక్కడ నీకు కొన్ని పేజీలు ఉండాలి, అంటే వాటి గురించి బతకమని కాదు, అంతే. డబ్బు తర్వాత ఒక హోదా తర్వాత ఒక లగ్జరీ లైఫ్. కేవలం భారతదేశంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తప్ప నేను తిరిగి నాకు తెలిసి 2-3 రాష్ట్రాలు ఉన్నాయి, నాకు తెలియని ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చూడాలంటే రే పృథ్వీ చాలా బాగా మాట్లాడతారా, ట్రైన్ టికెట్ ఉత్తినే ఇవ్వండి, ఫ్లైట్ టికెట్ సరదాగా ఇవ్వండి అంటారా, ముడ్డు మీద తంతారు టికెట్ తీసుకోకుండా ఎక్కితే. అది కావాలంటే డబ్బు కావాలి, మళ్ళీ దాంట్లో హై క్లాస్లో తిరగాలంటే ఇంకా ఎక్కువ డబ్బు కావాలి. అదంతా కావాలంటే ఫస్ట్ నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ గోల్ రీచ్ అవ్వాలి. గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేసేవాళ్ళు వాళ్ళు ఎందుకు ట్రై చేస్తున్నారు, గవర్నమెంట్ సేవ చేద్దామన్నా కాదు కదా. గవర్నమెంట్ ఉద్యోగం కొడితే లైఫ్ సెట్ అయిపోద్ది, మంచి పిల్ల వస్తుంది, లేదంటే మంచి మొగుడు వస్తాడు, మంచి కట్నం వస్తుంది, దాని గొడవ పక్కన పెడితే రిటైర్మెంట్ తర్వాత ఇంత డబ్బు వస్తుంది. అదేం ఉండదు. గవర్నమెంట్కి సేవ చేయాలనుకునే వాళ్ళంతా రాత్రి పగలో చదివేసి శుభ్రంగా వచ్చి ఉద్యోగాలు చేయండి, హ్యాపీగా గవర్నమెంట్ వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం అంటుందంటే పెట్ట కూడా దొరకదు ఉద్యోగం చేయడానికి, అంతే కదా. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కడు కష్టపడేది ఒక మంచి లైఫ్ని ఎంజాయ్ చేద్దామనే.
మంచి లైఫ్ని లీడ్ చేద్దామనే, అరే పలానోడ్రా అని తెలియాలనే, నువ్వంటే ఏంటో ప్రపంచానికి వినిపించాలనే. ఇది కాకుండా దాన్ని ఏమంటారు, దేశాన్ని ఉద్ధరిందామనో ఇంకో ఉద్ధరిందామనో మేము కష్టపడుతున్నాం, మా కోసం కాదు సమాజం కోసం కష్టపడుతున్నాం, మంచి కోసం కష్టపడుతున్నాం, లేదంటే ఇదంతా కాదు మేము ఒక విలువల్ని కాపాడడం కోసం కష్టపడుతున్నాం అని ఎవరైనా అన్నారు అంటే ఆళ్ళు ఒరే ఎర్రిపప్ప అని మనల్ని అనకుండా ఎర్రిపప్పని చేస్తున్నట్టు. ఇదైతే నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అది నీకు తెలుసు. నీకు అర్థమైతే గనక, నువ్వు గట్టిగా బ్రతకాలనుకుంటే గనక, విపరీతంగా నీకు నచ్చినట్టు బ్రతకాలంటే గనక ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక వారం రోజులు మాత్రమే ఉంది. మొదలు పెట్టడానికి రెడీగా ఉండు అంటలా. ఇప్పటి నుంచే మొదలుపెట్టే. ఏం చెయ్యాలనుకుంటున్నావో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి మొదలు పెట్టేస్తే ఈ వారం రోజుల్లో అయినా కనీసం నీకు అలవాటై ఏడుస్తుంది. కొత్త సంవత్సరంలో అయినా ఓహో ఆలోచించకూడదనమాట, మనం ఇది చెయ్యాలి, ఇది చేసి ఇది ఇప్పుడు మొదలు పెట్టేస్తేనే రేపన్న రోజు అట్లీస్ట్ ఒక గుణపాఠం అన్నా వస్తుంది, లేదంటే దాంట్లో ఇంకో స్టెప్ అన్న ముందుకెళ్తుందని నీకు అర్థమైసి వస్తుంది. ఏమన్నా అంటే ఆర్జీవి గారు స్టేటస్లు పెట్టి అమ్మా ఆర్జీవి తోపేహే నచ్చినట్టు బ్రతుకుతున్నాడు అని ఎవడన్నా అన్నాడు ఇంకోటి సిగ్గుపడండి. ఆర్జీవి నచ్చినట్టు ఇప్పుడు బ్రతుకుతున్నాడు ఆయన. నీకు ఆర్జీవి శివ సినిమా తీసినప్పుడు ఇలా ఎప్పుడైనా వీడియోల్లో మాట్లాడతా, లేదంటే ట్వీట్స్ చేసుకుంటా, లేదంటే అక్కడ ఇక్కడ ఆన్లైన్ని గిల్లుతా గిచ్చుతా కనిపించలేదు. ఎందుకంటే ఆయన అప్పుడు మొదలు పెట్టేసి ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని చెప్పేసి టక్కా తిరిగాడు, సినిమాలు తీసాడు, ఆయన ఒక బెంచ్ మార్క్ వేసాడు. ఇప్పుడు ఖాళీ కూర్చుని ట్వీట్లు పెట్టుకుంటున్నాడు హ్యాపీగా. ఆయనకి నచ్చినట్టు బ్రతుకుతున్నాడు. ఆయనకి ఎలా కావాలంటే అలా ఉంటున్నాడు, ఏం కావాలంటే అది తాగుతున్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆయన అప్పుడు మొదలుపెట్టాడు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో. అప్పుడు ఆయన మొదలు పెట్టకుండా మనలాగే ఆలోచించి ఆయన అయాన్ రాండ్ అనే ఒక ఆవిడ ఉంది. అయాన్ రాండ్ ఆవిడ పేరు. ఆవిడ పెద్ద ఫిలాసఫర్. ఆవిడ బుక్స్ చదువుతూ ఆవిడ కొటేషన్స్ రాసుకుంటూ కూర్చున్నాడు అనుకో, ఆ రోజు శివ సినిమా రాదు, సత్య సినిమా రాదు, క్షణక్షణం రాదు, ఇంకోటి రాదు. ఆర్జీవి గురించి నువ్వు నేను స్టేటస్లో పెట్టుకో. ఆయన అప్పుడు అనుకున్న వెంటనే మొదలుపెట్టాడు, నిద్రపోకుండా పని చేసుకున్నాడు, హ్యాపీగా సెటిల్ అయ్యాడు, ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. సినిమా అనగానే ఆర్జీవి అని కల్లో కూడా అనిపించేటంత గట్టి ముద్ర వేసిన తర్వాత ఇప్పుడు ఆయన తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ప్రేమించిన అమ్మాయిని ప్రేమించలేకపోతున్నాడు, అంతలా ఉన్నాడు. సో ప్రతి ఒక్కడికి ఆర్జీవిలా బ్రతకాలని ఉంటుంది. కానీ ఆర్జీవిలా కష్టపడడానికి, ఆర్జీవిలా క్రియేటివ్గా మొదలు పెట్టడానికి ఇక్కడ ఎవరికి ముడ్డు అమ్మదు. ప్రతి ఒక్కడికి ఇన్స్టెంట్గా వచ్చేయాలి. టక్మని ఆర్జీవి అయిపోవాలి. టక్మని ఆర్జీవి పలానా పబ్బులో బాగుంది ఫిగర్తో డ్యాన్స్ చేస్తుంటే మనం జీవితంలో అలాంటి ఫిగర్ని కనీసం అలా ముట్టుకోగలమా అనిపిస్తుంది. ముట్టుకోగలవు, ఎందుకు ముట్టుకోలేవు? నువ్వు అన్నీ దగ్గర పెట్టుకుని ఇప్పుడు మొదలు పెడితే అదేంటి అంతకు మించి ముట్టుకోగలవు. ఇంకో ఎగ్జాంపుల్, నా అన్వేషణ ఉన్నాడు. నా అన్వేషణ ఇంత ఫేమస్ అయ్యి అతను మొత్తం ప్రపంచం మొత్తం తిరిగేసిన తర్వాత అందరూ గుర్తుపెట్టారు. అంతకుముందు వాళ్ళ అమ్మ మెళ్ళలో మంగళసూత్రాలు తాకట్టు పెట్టేసి మొదలు పెట్టేశాడు. ఎంత గుద్దలో దమ్ముంటాడు మొదలు పెడతాడు చెప్పు? ఎంత గట్స్ ఉంటే మొదలు పెడతాడు చెప్పు? మొదలు పెట్టాడు. అమ్మో ఇప్పుడు మా అమ్మ మంగళసూత్రాలు కూడా అమ్మేస్తున్నాను, రేపు పొద్దున్న జనం అందరూ ఏమన్నా అనుకుంటారేమో, సర్లే మనం బాగా ఆలోచించి కొంచెం ప్లాన్ వేసి స్కెచ్ చేసి తర్వాత మొదలు పెడదాం అనుకుంటే ఈరోజు నా అన్వేషణ లేడు, ఇండియాస్ టాప్ ట్రావెల్ యూట్యూబర్ ఉండకపోయేవాడు. కేవలం నాకు తెలిసి వాళ్ళమ్మ మంగళసూత్రాలు అమ్మి మొదలు పెట్టడం ఆయన చేసిన ఒక గొప్ప 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 పని. అవును మొదలైపోయింది. ఎక్కడ దాకా మొత్తం ఇండియా టూర్ అన్నాడు, వరల్డ్ టూర్ అన్నాడు, మొదలు పెట్టేశాడు ప్రపంచ యాత్ర. మంగళసూత్రం అమ్మేసి ప్రపంచ యాత్ర ఎలా చేస్తాను అనే మైండ్ సెట్ లేదు, మొదలు పెట్టేశాడు అంతే. అక్కడి నుంచి మొదలయ్యి 100 వీడియోలు తీసుకుంటూ వెళ్ళాడు. ఎవడు చూస్తున్నాడా చూడలేదని కాకుండా నేను చూపిస్తున్నానా లేదా, నా టార్గెట్ ఏంటి అనేది మైండ్లో పెట్టుకుని దాన్ని ఏమంటారు, గుడ్డెద్దు అంటారు కదా, ఆ గుడ్డెద్దు గుడ్డి గుర్రంలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు ఏమైంది, ఆ గుడ్డి గుర్రానికి ఓహో విపరీతమైన ఫోర్కాస్టింగ్ సూపర్ లుక్ ఉంది, ఇది గుడ్డిది కాదు అని జనం గెస్ట్ చేసి ఇప్పుడు నెలకి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు వాటినాడు తెగ సంపాదిస్తున్నాడు. అదే ఆ రోజు స్కెచ్లు వేసుకుంటా పేపర్ల మీద ఓకే భారతదేశం చివరి వరకు కన్యాకుమారి వెళ్ళాలంటే ఇలా గీసుకోవాలి, అలా గీసుకోవాలి, గీతలు గీసుకుంటూ కూర్చున్నాడు అనుకో, ఇప్పుడు ఎరేజర్ పెట్టుకుని చెరుపుకుంటూ కూర్చోవలసి వద్దును. ఇప్పుడు గొప్పగా ఉన్న ప్రతి ఒక్కడు, ఇప్పుడు గొప్ప స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒకరోజు మొదలుపెట్టిన వాళ్ళే. నేను ఎంత చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఈ పాడ్కాస్ట్ నువ్వు చూస్తానే అక్కర్లేదు, కారులో కూర్చుని వినొచ్చు, ఎక్కడైనా కూర్చుని వింటూ నీ పని నువ్వు చేసుకుంటూ వినొచ్చు. నువ్వు మళ్ళీ 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 వింటావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు అర్థం కాకపోతే ఇంకొకసారి విను. నువ్వు చేసే తప్పు ఒక్కటే,
అది మొదలు పెట్టకపోవడం. నేను చేసిన తప్పు కూడా అదే. నేను మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు నాకు నేనేం చేస్తున్నానో చాలా క్లారిటీ ఉంది. నాకు కొత్త సంవత్సరానికి, పాత సంవత్సరానికి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే నేను మొదలు పెట్టేసాను ఆల్రెడీ. ఏదైతే అదవుతది. రెండే జరుగుతాయి. ఒకటి అటు వెళ్ళలేకపోతావు. రెండోది ఒకటి నేర్చుకుని మళ్ళీ వెంటనే ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ సెకండ్ మళ్ళీ మొదలు పెట్టేస్తావు. అలా నేను రోజులో 10 సార్లు రీస్టార్ట్ చేస్తా ఉంటాను. ఎక్కడికో వెళ్తాను. అక్కడికి ఏదో అవకాశం దొరుకుతదని. ఎవరో నంబర్ ఇస్తారు. "సో ఇక్కడ ఆడిషన్ జరుగుతుందంట కదా! ఇలాగా వచ్చానండి" అంటే, "ఎక్కడెవడు చెప్పాడు?" అబద్ధం అంటాడు. అయ్య బాబోయ్! నేను అక్కడ కూర్చుండిపోయి, నేను అనవసరంగా మా ఇంటికాడ నుంచి 12 కిలోమీటర్లు వచ్చాను. ఇక్కడ ఆడిషన్ జరగట్లేదంట. పెట్రోల్‌కేమో రూ. 100, రూ. 150 అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం ఎక్కడ తినాలి? ఇప్పుడు ఈ ఎండలో ఎట్లనో తిరిగేస్తే నా గ్లామర్ ఏమైపోద్ది? రేపు పొద్దున్న నేనే యాక్టర్‌ని అంటే ఎవడన్నా నమ్ముతాడా అసలు? ఏంటి పరిస్థితి అని ఆలోచించను. నెక్స్ట్ సెకండ్ మళ్ళీ కాంటాక్ట్స్ తీస్తా. ఎవడున్నాడు? నియర్ బై ఎవడున్నాడో చూసుకుంటా. ఆడి దగ్గరికి వెళ్తా. ఏంటి పరిస్థితి? కలుస్తా. సినిమా వాళ్ళని ఆడిని కలుస్తా, ఈడిని కలుస్తా. రీస్టార్ట్ ఎప్పుడు మొదలు పెట్టేయడం తప్ప నా మైండ్‌లో ఇంకో గ్యాప్ లేదు. అంటే ఒక ఫెయిల్యూర్‌కి, ఇంకో రీస్టార్ట్‌కి మధ్యలో అసలు స్పేస్ లేదు. గాలి దూరేంత సందు కూడా నేను ఇవ్వట్లా. రీస్టార్ట్ అంతే. టక్క గుద్దుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడికి వెళ్తామో చూద్దాం. ఎక్కడికో చోటకైతే వెళ్తాం కదా! అడవిలో తప్పిపోయావు. అక్కడే కూర్చుని ఇక్కడికి ఇప్పుడు హెలికాప్టర్ వస్తదేమో, అయ్య బాబోయ్! ఇప్పుడు ఇటు వెళ్తే వెళ్తాం లేదు, ఇటు వెళ్తే వెళ్తాం లేదు అక్కడే నుంచున్నాం అనుకో, అస్థిపంజరం ఒకటే మిగులుద్ది ఓ నెల రోజులకి. అలా కాకుండా కళ్ళు మూసుకుని ఎటో ఒకటి నడవడం మొదలుపెట్టాం అనుకో, అయితే మనల్ని ఏదో ఒకటి తినేస్తది. దరిద్రం వదిలిపోద్ది. లేదనుకో, ఏ చిన్న వాగో వంకో దొరికిందనుకో, అక్కడ చిన్న గుడిసె వేసుకుని, అక్కడ 2 చేపలు పట్టుకుని కనీసం ఇంకో 4 రోజులు బ్రతకడానికి ప్రయత్నిస్తాం. సో మొదలు పెట్టడం అనేది ఎంత బ్యూటిఫుల్ థింగ్ అంటే, అది నిన్ను నువ్వు ఊహించనన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తది. నువ్వు ఊహించనన్ని కొత్త విషయాలు నీకు పరిచయం చేస్తది. నువ్వు ఊహించలేనంత అద్భుత ప్రపంచాన్ని నీకు చూపిస్తది. ట్రస్ట్ మీ. నువ్వు అనుకుంటావు కదా! పాత, కొత్త సంవత్సరాలు. అలాగా పాత సంవత్సరం చివరిలో నేను ఇది చెప్తున్నాను. ఇది నీకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. ఇదేం ఫాలో అవ్వమని చెప్పట్లేదు. నేను నీతో ఏదైనా సరే మాట్లాడతాను అంతే. ఇలా చేయండి, అలా చేయండి. ఖచ్చితంగా మీ జీవితాలు మారిపోతాయి. కోయిరాజు, రామరాజు గారు ఇలాంటివి ఏం చెప్పను నేను. నా ఎక్స్‌పీరియన్స్ ఇది. నాకెందుకో చెప్పాలనిపించింది. నేను చదివిన కొన్ని మెయిల్స్ అన్నీ చూసిన తర్వాత, దయచేసి ఏ టార్గెట్ అన్నా అవని, టార్గెట్ అనేది నాకు తెలిసి డిఫరెంట్‌గా ఉంటాయి గానీ, దేనికైనా సరే మొదలు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మొదలు పెట్టడం అనేది ఎప్పుడైతే మిస్ అవుతుందో, చాలామంది లైఫ్‌లు అక్కడితోనే ఆగిపోయి, అక్కడే కాంప్రమైజ్ అయిపోయి, అక్కడే ఉండిపోతున్నాయి. ఎవరైతే మొదలు పెట్టేస్తున్నారో ఆళ్ళు మాత్రమే అనుకున్న స్టేజ్‌లో లేకపోయినా, దాంట్లో కనీసం ఒక 10-15% అయినా సరే అక్కడక్కడ హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకంటే ఏమో చేశాను, అక్కడ దాకా చేసుకొచ్చాను. సర్లే ఇంక ఇది బానే ఉంది కదా! అని ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా ట్రై చేస్తున్నాను అనే స్టేజ్‌లో చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఎందుకంటే ధైర్యం అనేది లేక. ధైర్యం లేపోతే ఆడెప్పుడో చచ్చిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు దీనికి భయపడ్డావు. రేపొద్దున ఇంకో దానికి భయపడతావు. ఎల్లుండి ఇంకో దానికి, వచ్చే సంవత్సరం ఇంకో దానికి, సచ్చే ముందు సావుకి. అందుకే అంటన్నా. పుట్టేసావు. అయిపోయింది ఇది. ఇప్పుడు ఇదుంది. ఇది ఎప్పుడు అనేది తెలీదు నీకు. సో ఈ మధ్యలో నువ్వు అలాగే కూలబడిపోయి కూర్చుండిపోయి, ఆలోచించుకుంటూ కూర్చుంటే అయిపోయింది సగం జీవితం. నాకు తెలిసి 30, 25 అంటే 70, 80 బ్రతుకుతున్నారనుకో ఇప్పుడు. ఇంకొక 60 ఉంది. 60 అంటే నువ్వు ఇంకా ఆలోచించుకుంటే ఇంకో 10 సంవత్సరాలు వెళ్ళిపోతే పెళ్లి, పిల్లలు, తొక్కకూర అన్నీ వచ్చేస్తాయి. అయన్నీ వచ్చేసిన తర్వాత ఎమోషనల్ లైఫ్‌లోకి వెళ్తావు. ఎమోషనల్ లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకంటే నాకు ముఖ్యమైనది ఏముంది అనేది క్రియేట్ అయిపోద్ది. నువ్వు వద్దనుకున్నా సరే. సాక్రిఫైస్‌లు మొదలవుతాయి. అయన్నీ కాకుండా ఇప్పుడు ఫ్రెష్‌గా ఉన్నావు కదా! స్టార్ట్ చెయ్యి. లేదు ఆల్రెడీ ఫ్యామిలీ లైఫ్‌లోకి వెళ్ళిపోయావు కదా! అయినా సరే స్టార్ట్ చెయ్యి. ఒక అరగంట, ఒక గంట ఏదో ఒక టైంలో నీకు ఖాళీ ఉంటది. ఖాళీ లేదు, నా వల్ల అవ్వట్లేదని చెప్పావంటే నువ్వు దాన్ని వదిలేసినట్టే. వదిలేసినప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించుకో. ఇంకెప్పుడూ కూడా సాడ్ స్టేటస్‌లు పెట్టి సింపతి గెయిన్ చేయాలని చూడకు. దానికంటే దరిద్రమైన బ్రతుకు ఇంకెక్కడ ఉండదు. అందుకని ఇంకొక వారం, 10 రోజులు టైం ఉంది కొత్త సంవత్సరం రావడానికి. మళ్ళీ చెప్తున్నా, మొదలుపెట్టడం ఒకటి నేర్చుకో. శబదాలు చెయ్యకు. అది చేసేస్తా, కొత్త సంవత్సరం ఇది చేసేస్తా అని. ఎందుకంటే నీ బోడి శబదాలు ఎవడికి కావాలి? నీకు కూడా అవసరం లేదు అది. నీకు తెలియట్లా. నీకు కావాల్సింది, కేవలం నీకు కావాల్సింది కూడా ఒక రేంజ్‌లో బ్రతకాలనేది. ఆ రేంజ్‌లో బ్రతకాలంటే నువ్వు మొదలుపెట్టు. దానికి మించి ఇంకో మార్గం లేదు. ఇంకో దిక్కు దివాణం లేదు నీకు. అర్థమవుతుందా? మొదలు పెడతావేమో
అని కోరుకుంటున్నాను. చూద్దాం ఏం చేస్తావో.